This video is for educational and informational purposes only. Please do your own research before applying. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా 405 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరికైతే 10+2 క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సికింద్రాబాద్ రైల్వేస్లో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగాల కోసం సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ అయితే చేస్తారు. స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళకి 40,000కి పైగా శాలరీస్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళైతే 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఈ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. లొకేషన్ మాత్రం మన హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది. సో హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందని చెప్పి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ 405 వేకెన్సీస్ అని చెప్పాను కదా. ఇందులో చూడండి ఫిట్టర్ దాంట్లో 126 హైయెస్ట్ ఫిట్టర్ దాంట్లోనే ఉన్నాయి. టర్నర్ దాంట్లో, ఎలక్ట్రీషియన్ దాంట్లో, మెకానిస్ట్ అని చెప్పి, కెమికల్ ప్లాంట్ ఆపరేటరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని చెప్పి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని చెప్పి, కోపా, వెల్డరు, అదర్స్ ఇలా టోటల్ 405 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఖచ్చితంగా 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇంతసేపు చెప్పిన 10 ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఆ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా ఎవరైతే ఆల్రెడీ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు, అప్రెంటిస్షిప్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళైతే క్లియర్గా నాట్ ఎలిజిబుల్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా క్లియర్గా నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 10th తర్వాత ఐటీఐ, ఆ రిలవెంట్ ట్రేడ్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఐటీఐ క్వాలిఫికేషన్స్ లేకుండా పర్లేదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ చూడండి. జనరల్ వాళ్ళకైతే మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అయితే 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి మినిమం ఏజ్ అయితే సేమ్, కానీ మ్యాక్సిమం ఏజ్ కేటగిరీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏజ్లో మీకు రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మేజర్ ట్రేడ్స్ వాళ్ళకైతేనేమో 10,560 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. అదర్ ట్రేడ్స్ వాళ్ళకైతేనేమో 9,600 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్యూర్లీ మెరిట్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి అయితేనేమో ఇంటర్వ్యూ ఉంటుందంట. మిగతా పోస్టులు అన్నింటికి 10th ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీశారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారమే సెలక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని ఎలా తెలుస్తుందంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చిన మెయిల్ ఉంటుందిగా, దాని ద్వారానే రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయితే చేస్తామని చెప్తున్నారు. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, కేవలం ఆ మెయిల్ని చెక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, 28 అక్టోబర్ 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 15th నవంబర్ 2025 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ సండే వరకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూస్తే మాత్రం ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం చూసిన వెంటనే అప్లికేషన్ చేసేసుకోండి, అయిపోతుంది. మీరు సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు మెయిల్ ద్వారా అప్డేట్ అయితే చేస్తారు. ఈ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నేను ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్‌కి వెళ్ళాలి. www.apprenticeshipindia.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేశాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ స్టూడెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ చేసుకోవాలి. అందులో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఈ నెంబర్ సెర్చ్ చేస్తే అందులో మీకు మీ ట్రేడ్ వస్తుంది. అంటే అక్కడున్న అంటే వేకెన్సీస్ ఏ ట్రేడ్స్‌లో ఉన్నవో ఆ ట్రేడ్స్ డిస్‌ప్లే అయితాయి. మీరు ఏ ట్రేడ్‌కి ఎలిజిబుల్ ఉంటే ఆ ట్రేడ్‌ని సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. డాక్యుమెంట్స్ ఏమైనా అడిగితే అవి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ వస్తే ప్రింట్‌ఔట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు గానీ, ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. apprenticeshipindia.gov.in అని చెప్పి. ఇందులో ఫస్ట్ రైట్ సైడ్‌లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ లేదా రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇందులో క్యాండిడేట్ ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే అక్కడ క్యాండిడేట్ అని వస్తుంది. ఆ క్యాండిడేట్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ యాజ్ క్యాండిడేట్ దగ్గర క్లిక్ చేయండి. లేదా అకౌంట్ లేదనుకో రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీస్ దగ్గరికి రావాలి. ఇందులో సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది. అంటే ఏ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారో దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇచ్చింది ఇవ్వాలి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఆ నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ నెంబర్ సెర్చ్ చేశారనుకో మీకు ఏ దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీరు ఏ ట్రేడ్కి ఉన్నారో ఆ ట్రేడ్కి అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లై చేసుకున్నాక మీకు అప్లికేషన్ ఫామ్ కానీ ఏమైనా వస్తే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా యూజ్ అయితే అవుతుంది. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళైతే 405 అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్, ట్రైనింగ్ తర్వాత అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి మంచి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉన్నాం, ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నాము, ఏదో ఒక వర్క్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్గా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఫ్యూచర్లో చాలా అయితే యూజ్ అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.